తిరుపతి జిల్లా విద్యాశాఖ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంతో ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రమేష్ నాథ్ లింగుంట్ల తెలిపారు. ఈ అవగాహనతో పాటు సిపిఆర్ డెమో కార్యక్రమం కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక మానసిక రుగ్మతలపైన దుష్ప్రభావాలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ విధానంపై విద్యార్థులకు సూచనలు చేయనున్నట్టు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, ఆ సమయంలో నిర్వహణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపు వంటి అంశాలపై నిపుణులతో మార్గదర్శనం అందించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ మొరిమైకల దేవరాజులు, డాక్టర్ మానస, డాక్టర్ సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా నిస్వార్థ సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక వందనములు. డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల. నేను ఒక డాక్టర్గా, ఒక విద్యావేత్తగా, ఒక సామాజిక కార్యకర్తగా, ముఖ్యంగా సామాజిక సమస్యల పట్ల మనసు చెలించేవాడిగా, అన్నింటికి మించి ఒక దేశభక్తుడిగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టానంటే ఎన్నో రోజుల నుంచి మనము భారతదేశము ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాము. మనకు యువత ఎక్కువగా ఉందని మీ అందరికీ తెలుసు. 144 కోట్లలో మన సంపద ఏమంటే మన ప్రీతమ ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారు అందరూ చెప్తున్నారు యువత యువత యువత. అటువంటి యువత నిర్వీర్యమైపోతే ఆ దేశం ఏమైపోతుందో మీరు తలుచుకోండి. ఆ యువత ఎవరు? భావి భారత పౌరులు ఎవరు? నేటి విద్యార్థులు, నేటి సమాజము, నేటి యువత. ఆ యువతను కాపాడుకోవటంలో భాగంగా ఈ కార్యక్రమము మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, వ్యసనము అవగాహన కల్పించటము, జాగరూకత కల్పించటము, వారిని రక్షించుకోవటము మన బాధ్యతగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమము మా సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషను మన జిల్లా కలెక్టరు శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారి సహకారంతో, అదేవిధంగా విద్యాశాఖాధికారి కుమార్ గారి సహకారంతో, మరి డిపిఓ శ్రీమతి సుశీలాదేవి గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత కలెక్టర్ గారే కాకుండా పోలీస్ శాఖ తరఫున మన ఎస్పీ గారు కూడా, సుబ్బరాయుడు గారు కూడా ప్రోత్సాహం ఇచ్చి వారు కూడా చేయమన్నారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహర్చారి కూడా వస్తున్నారు. సో అందరి సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా యువత బలవుతున్నారు, కుటుంబాలు సమాజానికి బలవుతున్నాయి. విద్యార్థులు చదువుపై దృష్టి కోల్పోతున్నారు. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. మనందరము సంఘటితంగా మీడియాతో, పాత్రికేయులు, మేము సమాజంలో బాధ్యత ఉన్న పౌరులందరూ కలిపి దండెత్తాల్సిన విషయము దీని మీద ఇంకా నేను ఎక్కువ మాట్లాడకుండా రేపు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రేపు మధ్యాహ్నము 2 నుంచి 5 వరకు డీ అడిక్షను అంటే మానసిక ఈ డ్రగ్స్కు అవగాహన కల్పించడము, నిర్మూలన ఎలాగనేది, అలాగే పిల్లలు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యల నివారణ, వీటి అంశాలపైన డాక్టర్ మానస గారు డీ అడిక్షన్ ఇన్ఛార్జ్ రుయా హాస్పిటల్, మన భూపాల్ నాయుడు గారు మనస్ సెంటర్ అని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాయల్ చెరువు రోడ్లో పెట్టారు. ఆయన సేవ చేస్తున్నారు, వారి కుమార్తెను. ప్లస్ సిపిఆర్, అట్లే ఫారిన్ కంట్రీస్లో నేను ఉండి 15 ఏళ్ళు వచ్చాను. అక్కడ ప్రతి పౌరులకు తెలుసు సిపిఆర్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఎవరన్నా ఉన్నట్లుండి ఎక్కడైనా పడిపోయినా కూడా వెంటనే వాళ్ళకు కార్డియక్ పల్మనరీ రిససిటేషన్ అంటే గుండె ఒత్తిడి కల్పించడము, శ్వాస కల్పించడము, ఇవి జరుగుతుంది. ఇక్కడ ఏమి దిక్కు చూడకుండా ఊరికే 108 అంబులెన్స్ను పిలుస్తారు, దిక్కులు చూస్తారు. అది లేకుండా అది ఎలా అవగాహన కలిగించడము, డాక్టర్ సొప్పరపు రత్నశేఖర్ అబ్బాయి కూడా ఇక్కడ, అబ్బాయి మెసేజ్ డాక్టర్ దేవరాజులు వినిపిస్తారు. సో రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఈ ప్రోగ్రాంకు చాలా సహకారం ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. అట్లే డిఈఓ విద్యాశాఖాధికారి ఉంటారు కుమార్ గారు, మన డిపిఓ మేడం గారు ఉంటారు. శక్తి టీం తరఫున శ్రీలత గారు రాలేనందువలన తమీమ్ అహ్మద్ గారు వస్తున్నారు. వీరందరి సహకారంతో ఇక్కడ నాతో కూర్చున్న సోదరులు
మురిమేకల దేవరాజులు విద్యాశాఖాధికారి నుంచి, అట్లాగే సుధాకర్ నాయుడు, మానస, మీ అందరి ముఖ్యంగా సహకారంతో దీన్ని హైలైట్ చేసి సమాజంలో ఇది ఒక్కరోజు సమస్య కాదు, దీన్ని ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం అక్కడక్కడ. మీ అందరి సహకారం కోరుతూ వందే మాతరం, జై హింద్. డాక్టర్ మానస గారిని మాట్లాడమంటున్నాను. డాక్టర్ మానస, నేను ఎండి సైకియాట్రిస్ట్. 2020 నుంచి ఇప్పటి వరకు రుయా హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో డి అడిక్షన్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రమేష్నాథ్ సార్ వల్ల ఇప్పుడు రేపు ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నాము ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు అనేటివి పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేసాయి. స్కూల్స్ దగ్గర కానివ్వండి, కాలేజెస్ దగ్గర కానివ్వండి అని ఎంత ఈజీగా వచ్చేసాయంటే వాళ్ళ ఫస్ట్ యూజ్ అంటే వాళ్ళు మొదలుపెట్టే వయసే 10 లేదా 11 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంత చిన్న వయసులో మొదలుపెట్టిన తర్వాత చాలా ఫాస్ట్గా వాటికంతా వాళ్ళు అలవాటు పడిపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. సో వాటి వల్ల వచ్చే శారీరక సమస్యలు కానీ, మానసికమైన సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రేపు నేను మాట్లాడతాను. తర్వాత అలాంటి వాటికి వాళ్ళు అలవాటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి పేరెంట్స్ రోల్ అంటే తల్లిదండ్రుల రోల్ ఎంత ఉంది, టీచర్స్, స్కూల్స్, కాలేజెస్లో వాళ్ళ రోల్ ఎలా ఉంది, తర్వాత ఒకవేళ అడిక్ట్ అయిపోయింటే వాళ్ళు ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి అనే వాటి గురించి రేపు మేము మాట్లాడదలుచుకున్నాము. అదే కాకుండా అన్నిటికంటే ఇప్పుడు మనం చాలా ఎక్కువ వింటున్న పదము, అందరి నోళ్ళ నుంచి ఎక్కువ వింటున్న పదం స్ట్రెస్. అది పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఈవెన్ ముసలి వాళ్ళు కానివ్వండి, చాలా ఎక్కువ వింటున్న పదం స్ట్రెస్. సో ఇప్పుడు రేపు మెయిన్గా పిల్లలతో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ స్ట్రెస్ కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో ఏమన్నా సమస్యలు కానివ్వండి, వాటి వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యము అనేది చాలా దెబ్బతింటూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకోవడం చాలా తక్కువ వయసులో. మనం సెన్సస్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే గడిచిన 20 ఏళ్లలో అంటే 2001 నుంచి 2022 వరకు చూసుకుంటే సర్వేలో ఏం తేలిందంటే ఇండియాలో 5,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు? పిల్లలు. అంటే 10 to 17 years మధ్యలో ఉండే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటారు. ఆ పిల్లలు 5,000 మంది ఉంటే 2001లో అదే ఫిగర్ 21,000 to 23,000 అయిపోయింది 2022కి. అంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది ఆత్మహత్యలు అనేటివి. అలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, ఒకవేళ దానికి ఎవరు కారణము, దానికి ఎలా మనం నిర్మూలించాలి? బికాజ్ సూసైడ్ అనేది ఎప్పుడూ ప్రివెంటబుల్, అంటే మనం దాన్ని ఆపచ్చు జరగకుండా. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది రేపు మేము మాట్లాడదలుచుకున్నాము. ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.